ఏడాది పొడవునా టమాటాను సాగు చేస్తున్నారు రైతులు. అయితే శీతాకాలంలో సాగు చేసిన పంటలో అధిక దిగుబడితో పాటు నాణ్యత అధికంగా ఉంటుంది. కానీ నిలకడలేని ధరలు ఈ పంటకు ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. దీన్ని అధిగమించేందుకు రైతులు టమాటాను దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తున్నారు. శీతాకాలపు పంట నుంచి అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు పంట చివరి వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. శీతాకాలంలో టమాటాను అక్టోబర్ నుంచి నవంబర్ మాసం వరకు నాటుకోవచ్చు. టమాటా సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంట సాగుకు పనికిరావు. అయితే రైతులు అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో చీడపీడలు ఆశించి పంట దెబ్బతింటోంది. దీంతో ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శీతాకాలానికి అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. టమాటా సాగు విధానం మనం చూసుకున్నట్టయితే టమాటోను మనము ఖరీఫ్, రబీ, ఎండాకాలము, సమ్మర్లో 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. మనము ఖరీఫ్లో సాగు చేసుకునేటువంటి పంట జూన్, జూలై మాసంలో నాటుకోవాలి. అదేవిధంగా రబీలో సాగు చేసుకున్నటువంటి పంట అక్టోబర్, నవంబర్లో, అదేవిధంగా ఎండాకాలంలో సాగు చేసుకున్నటువంటి పంట జనవరి, ఫిబ్రవరి మాసంలో మనం నాటుకున్నట్టయితే మనము అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే ఈ శీతాకాలంలో సాగు చేసేటువంటి పంట యొక్క కాయ నాణ్యత, దిగుబడి, నిల్వ శాతం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాలం పంటకి రైతులు ఎక్కువగా మొగ్గు చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే మనకి పూసా, ఎర్లీ, డ్వార్ఫ్, అదేవిధంగా అర్కా వికాస్, అర్కా సౌరవ్, వైశాలి, రూపాలి, లక్ష్మి వంటి రకాలను ఈ శీతాకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సంకర రకాలు, సూటి రకాలు 2 రకాలుగా ఉన్నాయి. అయితే సూటి రకాలను మనం సాగు చేసుకున్నప్పుడు విత్తనం మోతాదు అనేది 200 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది. సంకర రకాలు మనం సాగు చేసుకున్నప్పుడు మనకి 80 గ్రాముల విత్తనం అనేది 1 ఎకరానికి సరిపోవడం అనేది జరుగుతుంది. అయితే విత్తనాన్ని మనము నార్మల్లలో వేసుకొని ఒక 8 నుంచి 10 నారుమళ్ళులో సాగు చేసినటువంటి నారు 1 ఎకరంలో సాగు చేసుకోవడానికి సరిపోతుంది. అదేవిధంగా మనం పోట్రైళ్లలో కూడా నారును వేసుకొని సాగు చేసుకోవచ్చు. అయితే ఈ విత్తనాన్ని నాటుకోవడానికంటే ముందుగా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము. ఇందులో రసం పీల్చే పురుగుల నివారణకి గాను ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవడము, శిలీంధ్ర తెగుళ్ళ నివారణ కోసం అని చెప్పేసి మనము థైరమ్ లేదైతే క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవడం, ఆఖరిగా జీవ శిలీంద్ర నాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడి 8 నుంచి 10 గ్రాముల చొప్పున 1 కిలో విత్తనానికి పట్టించి మనము విత్తనాన్ని నారుమలలో నాటుకోవాలి. ఈ ఎత్తు నారుమలను తయారు చేసుకొని వాటిలో మనము 10 సెంటీమీటర్ల దూరంలో వరుసకి అదేవిధంగా విత్తనానికి మధ్యలో ఒక 2 నుంచి 3 సెంటీమీటర్ల దూరంలో 1 అరంగుళం లోతులో మనం విత్తనాన్ని నాటుకొని తర్వాత విత్తనాన్ని సన్నని ఇసుకతో కానీ లేదంటే వానపాముల ఎరువుతో కానీ కప్పి దానిపైన మనము ఈ ఎండుగడ్డితో కప్పి ఉంచినట్టయితే లోపల అధిక తేమ, అధిక వేడి అనేది ఏర్పడి విత్తనం అనేది తొందరగా మొలకెత్తడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు విత్తనం మొలకెత్తిన వెంబడే మనం ఎండుగడ్డిని తీసేసి మనము ఈ రోజ్ క్యాన్స్తో మనం నీటిని అనేది అందిస్తూ ఉండాలి. 20 నుంచి 25 రోజుల వయసు ఉన్నటువంటి నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది చేయాలి. ఈ ప్రధాన పొలం తయారీ విషయానికి వచ్చినట్టయితే మనము ఒక 2 నుంచి 3 సార్లు బాగా దుక్కిని తయారు చేసుకొని ఆఖరి దుక్కిలో మనం చూసుకున్నట్టయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు 1 ఎకరానికి, అదేవిధంగా ఒక 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఇక మనకి నారు నాటుకోవడానికంటే ముందు మనకి టమాటోలో కాయ పగలడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి 8 నుంచి 10 కిలోల బోరాక్స్ను మనము నారు నాటడానికంటే ముందుగా మనము వేసుకోవాలి. అదేవిధంగా జింక్ లోపం కూడా ఎక్కువగా మనకి టమాటోలో కనిపిస్తుంది. కాబట్టి మనం ఆఖరి దిక్కులో మనకి ఒక 10 కిలోల వరకు జింక్ని కూడా అప్లై చేసుకోవడం అనేది చేయాలి. తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి మనం బోదెలో పైన నాటుకోవచ్చు, లేదంటే వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్ల దూరంలో మనము మొక్కల్ని నాటుకోవచ్చు. అయితే మనము ఈ ఊతమిచ్చే పద్ధతిలో చూసుకున్నట్టయితే
మనము అక్కడక్కడ కట్టెల్ని పెట్టుకొని కర్రల్ని పెట్టుకుంటూ వాటికి ఈ జిఐ వైర్ను వేసుకొని మళ్ళీ 25 రోజుల వయసు ఉన్నటువంటి ఈ మొక్కలని ఈ పురికోసలతో పైకి కట్టుకున్నట్టయితే ఈ మనకు కాయ యొక్క నాణ్యత అనేది బాగుంటుంది. విత్తన ఎంపిక ఎంత ముఖ్యమో సాగునీరు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణకు కూడా అంతే ముఖ్యం. సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులు అందించాలంటున్నారు శాస్త్రవేత్తలు. చీడపీడల నివారణకు అధిక ఖర్చులు చేయకుండా తక్కువ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు. మనము నీటి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకి కాలాన్ని బట్టి మనం నేల యొక్క రకాన్ని బట్టి మనం నీరును అందిస్తూ ఉండాలి. మనము 7 నుంచి 10 రోజులకు ఒకసారి, తేమ నిలుపుకునే నెలలు అయితే మనకి 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీటిని అందిస్తూ ఉండడం అనేది చేయాలి. ఎరువుల యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకి 30 రోజులు 45 రోజులు ఉన్నప్పుడు మనకు ఈ యూరియాని 60 కిలోల యూరియాని మనం పైపాటుగా మనం ఇచ్చుకోవాలి. అదేవిధంగా మనకి జింక్ సల్ఫైట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనకి ఈ 30 రోజులు 40 రోజులు 60 రోజులు ఉన్నప్పుడు మనం పైపాటుగా కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పూత దశలో ఉన్నప్పుడు 10 గ్రాముల యూరియాని మనం 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే కూడా అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కాత పూత రాలడం అనేది కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. సో దీనిని నివారించడానికి గాను మనము ప్లానోఫిక్స్ 1 ml 4.5 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాత పూత రాలడానికి కూడా చాలా వరకు మనము నివారించుకోవచ్చు. పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకి కాయతొలుచు పురుగు అనేది, రబ్బర్ పురుగు అనేది ఇందులో ఎక్కువగా చాలా సమస్యాత్మకం. సో వీటి నివారణకి గాను ముందుగా మనము నీమ్ ఆయిల్ని పిచికారీ చేసుకోవడము 5 ml లీటర్ నీటికి కలిపి, ఉధృతి ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే థయోడికార్బ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడము. అదేవిధంగా సమగ్ర పంట యాజమాన్యంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే 16 వరుసల టమాటోకి 1 వరుస బంతిని నాటుకున్నట్టయితే కూడా ఈ బంతి మొక్కలకు ఈ పురుగు అనేది అట్రాక్ట్ అయిపోయి చాలా వరకు పురుగు యొక్క ఉధృతిని తెలుసుకోవడం, తగ్గించుకోవడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ రసం పీల్చే పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము ముందుగా ఈ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి పురుగు మందులను పిచికారీ చేయడానికి బదులుగా నీమ్ ఆయిల్ లాంటి వాటిని పిచికారీ చేసుకున్నట్టయితే, అది ముఖ్యంగా కాయ దశలో మనం ఈ పురుగు మందుల పిచికారిని చాలా వరకు తగ్గించుకున్నట్టయితే మనకి నాణ్యత అనేది బాగుండడము, సమగ్ర పంట యాజమాన్యం చేపట్టినా కూడా పంట దిగుబడి కూడా అధికంగా రావడం అనేది జరుగుతుంది.